ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. కార్తీక పురాణం పారాయణ చేస్తూ ఉన్నాం కదా. ఈరోజు కార్తీక పురాణం 27వ అధ్యాయం. దుర్వాసుడు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించడం 26వ అధ్యాయంలో తెలుసుకున్నాం కదా. ఈరోజు దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట కథలోకి వెళ్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. అత్రి మహాముని అగస్త్యునికిట్లు వచించెను. కుంభ సంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరతీసి ఇంకనూ ఇట్లు చెప్పాను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆపాది జన్మలు నాకు సంతోషకరమైనవి. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్యాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై మొనర్పణించినాడు. ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముస్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకం లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును బ్రాహ్మణ హితకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని శిఖ బట్టి లాగినవాడును కాళ్ళతో తన్నినవాడును విపర ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడును విపర పరిత్యాగమనరించినవాడును బ్రహ్మ హంతకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుని గురించి తపస్శాలియు విప్రోత్తముడును అగు దుర్వాసుడు నా మూలంన ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడనైతినే అని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. 27వ 27వ రోజు పారాయణము సమాప్తము. 27వ అధ్యాయం పూర్తి అయినది. 28వ అధ్యాయంలో మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.